హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసీడ క్లాస్. మా రెడ్డన్న వల్ల ఈయన మా రెడ్డన్న, మన చోటుపల్లి రెడ్డన్న వల్ల వంట చేస్తున్నాం. ఇక కొత్త కుక్కర్ ఇప్పుడే ఓపెన్ చేసి దాంట్లో పప్పు వేసినాం. పప్పు, రైసు, రొట్టెలు రొట్టెలు కందిపప్పు, రైస్ మా రెడ్డన్న వల్ల చేస్తున్నాం. మా రెడ్డన్న 2 సంవత్సరాల తర్వాత కలిసిండు ఇవాళ ఫస్ట్ టైం. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలిసిండు, ఫస్ట్ టైం కలిసిండు. ఓకే ఫ్రెండ్స్, రండి తిందాం. మా రెడ్డన్న కాయ బాయ్ చెప్పండి. హాయ్. ఓకే ఫ్రెండ్స్, మా రెడ్డన్న పప్పు చేసాడు. ఇగో కందిపప్పు, కొత్త కుక్కర్లో కందిపప్పు చేసిండు రెడ్డన్న. కొత్త కుక్కరు ఇవాళ నీతోనే ఓపెనింగ్. నాతోనే ఓపెనింగా? అవు మరి, లేకపోతే నువ్వు లేకపోతే నేను ఓపెనింగ్ చెప్పాను. అంతేనా? దాని తలకాయ మటనా అని చెప్పి ఆయన ఆలోచించిన కానీ ఇక నువ్వు దొరికవాడ పప్పు అన్న. ఇది రెడ్డన్న బండి. రెడ్డన్న బండ్ల రెడ్డన్న కొత్త కుక్కరు, కొత్త పప్పు, కందిపప్పు. రెడ్డన్నతో పార్టీ చేసుకోవాలి ఈరోజు. ఇక రమ్మని అందరినీ మీరు విలువ వస్తే వస్తారు. జస్ట్ చూస్తున్నాడు రెడ్డన్న. ఎట్లుంది? ఎట్లయితే మన మామూలు ఇట్లా చెప్పాలి నువ్వు. మామూలు లేదు ఇది. ఇట్లా చెప్పాలి, రమ్మని చెప్పాలి. రమ్మనాలే తిన్నీకే. అంటే నాకు కనబడతలేదు కాదు. వాళ్ళు నువ్వు అలవాడుతావు వాళ్ళకు. నువ్వు చెప్పాలి వాళ్ళు రమ్మని చెప్పాలి. గరం మసాలా వేస్తాడు. ఇక సాంబార్ మసాలా వేసి కలుపుతాడు. ఇక ఓకే ఫ్రెండ్స్, వేడివేడి మీద బాగుంది పప్పులా. పప్పు వేడివేడ బాగుందా? వేసినావు కొత్త కుక్కర్లో పప్పు ఎట్లా చూద్దాం. ఇక 3 వరకు ఓపెన్ చేసిన పప్పు. ఇది పప్పు, రొట్టె. ఇక మా రెడ్డేనా నేనేం కనబడ. ఇక్కడ రా మరి. ఎంతకు ముల కింద దాక్కున్నావు? బయటికి రా. అదే మరి చూపెట్టు వాళ్ళకు. ఉసిపోయిన బొచ్చు అదేమున్నాయి, అవి కూడా ఉసిపోయినాయి. అదేమున్నాయి, అవి కూడా ఉసిపోయినాయి. ఎట్లుంది పప్పు? ఎట్లయింది? రొట్టెలు ఎట్లున్నాయి? సూపర్ ఉంది. రొట్టెల మీద సూపర్ ఉన్నాడా ఫ్రెండ్స్? మా రెడ్డన్న నాకు 2 సూపర్ ఉంటే నాకు మస్తు వండి ఒప్పుకుంటుందన్న. సూపర్ ఉంది. రెడ్డన్న పప్పు సూపర్ వేసాడు.